కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో 63వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ శాఖకు వెన్నుముక వలె నిలిచి విధి నిర్వహణలో శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు అనేక ఇతర శాఖలలో హోంగార్డులు అందిస్తున్న ఉత్తమ సేవలు కొనియాడుతూ హోంగార్డ్స్ కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దేశంలో ప్రప్రథముగా 1946 సంవత్సరంలో బొంబాయిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమాజంలో కొంతమందితో పోలీస్ వారికి సహాయంగా డాక్టర్లు, ఉన్నత ఉద్యోగులు స్వచ్ఛంద సేవా దృక్పథంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1963 డిసెంబర్ 6వ తేదీన మన రాష్ట్రంలో హోంగార్డ్స్ వ్యవస్థ ప్రారంభించబడిందని, కాకినాడ జిల్లాలో మొత్తం 390 మంది హోంగార్డులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 951 మంది పనిచేస్తున్నారని అన్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, కోవిడ్-19 వంటి అత్యవసర విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు విధులు నిర్వహించటం, మత సామరస్యాన్ని కాపాడడం, ఆర్థిక, సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఇవన్నీ హోంగార్డుల విధుల్లో భాగమే అని అన్నారు. అనంతరం హోంగార్డ్స్ తరపున హోంగార్డ్స్ డిఎస్పీ పి కిరణ్ కుమార్, డిఎస్పీ వి శ్రీహర్ రావు, హోంగార్డ్స్ ఆర్ఐ ఎంఎన్ మూర్తి, ఆర్ఐకే వెంకట్రావులు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ని మెమోంటోతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ ఎస్డిపిఓ ఏఎస్పీ దేవరాజ్ మానిష్ పాటిల్, కాకినాడ జిల్లా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కెవి సత్యనారాయణ, హోంగార్డ్స్ డిఎస్పీ పి కిరణ్ కుమార్, డిఎస్పీ వి శ్రీహర్ రావు, హోంగార్డ్స్ ఆర్ఐ ఎంఎన్ మూర్తి, ఆర్ఐకే వెంకట్రావు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సుమారు 360 హోంగార్డ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. The first platoon commander J. Sudarshan Rao, Home Guard 787. To IC Sheikh Muhyiddin, Home Guard 136. ఉన్నత స్థానానికి ఎదగాలి అనే దీక్షతో కష్టపడడం ఏదైతే ఉన్నతాధికారుల ప్రోత్సాహం చేయడంతో Next is me. Gaurav Sinha, we will be Fatimada. Sri Yashvi. Making the cellophane base. హోంగార్డ్స్ ఫ్యామిలీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళు, గెస్ట్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ ఎవరున్నారో వాళ్ళు, అండ్ మై కలీగ్స్ ఇక్కడున్న నా తోటి సిబ్బంది ఎవరున్నారో అందరికీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ హోమ్ గార్డ్ రైజింగ్ డే పరేడ్. చాలా చక్కటి పరేడ్ చేశారు హోమ్ గార్డ్స్ అందరూ. ఐ కంగ్రాచులేట్ దెమ్. వీళ్ళకి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసిన ఏఆర్ సిబ్బంది కూడా ఎవరైతే ప్రాక్టీస్ చేయించారో ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆల్సో. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ హోమ్ గార్డ్స్ అనే ఆర్గనైజేషన్ చేసి ఒకలాంటి రెస్పెక్ట్ అనిపించేది నాకు. కానిస్టేబుల్ తో సమానంగా పనిచేస్తూ అట్లాంటి కానిస్టేబుల్ కి ఏవైతే ప్రమోషన్ అవెన్యూస్, వేరే ఎమ్మెల్యేమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ లేకుండా కూడా హోమ్ గార్డ్స్ హావ్ బీన్ వెరీ సపోర్టివ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. సో మీ అందరి సర్వీసెస్, police department is very thankful to all your services and efforts.
కానిస్టేబుల్ తో సమానంగా పనిచేస్తూ తక్కువ జీతం ఉన్నా కూడా వేరియస్ బెనిఫిట్స్ లేకపోయినా కూడా ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బిన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. మీరు అదర్ కానిస్టేబులరీ ఎవరున్నారో వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇది కోవిడ్ టైంలో చూశాను, అట్లనే లాస్ట్ ఇయర్ విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు డ్యూటీస్కి వచ్చినప్పుడు చూశాను, మొన్న మన దగ్గర డ్యూటీస్ లో చూశాను. ఏ బందోబస్తు అయినా కానీ అన్నిట్లోనూ యూ హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అట్లనే హోమ్ గార్డ్స్ వెల్ఫేర్ గురించి కాకినాడ డిస్ట్రిక్ట్ లో ఆఫ్లైట్ తీసుకున్న కొన్ని స్టెప్స్ గురించి ఐ రీడ్ అవుట్. ఈ సంవత్సరం మెరిట్ స్కాలర్షిప్ కి 27 మంది హోమ్ గార్డ్స్ పిల్లల్ని సెలెక్ట్ చేసి 52,500 ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అట్లానే 2025 ఇయర్ లో 9 హోమ్ గార్డ్స్ కి మెడికల్ బిల్స్ నిమిత్తం ఒక్కొక్కళ్ళకి 10,000 రూపీస్ చొప్పున 90,000 రూపీస్ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి గ్రాంట్ చేయడం జరిగింది. అట్లానే లాస్ట్ ఇయర్ లో 3 హోమ్ గార్డ్స్ సర్వీస్ లో ఉండగా చనిపోతే వాళ్ళ పిల్లలకి కంపాషనేట్ గ్రౌండ్స్ లో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది హోమ్ గార్డ్ గా. అట్లనే హోమ్ గార్డ్స్ ఎవరైనా చనిపోయిన పదవి విరమణ పొంది వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి మిగిలిన హోమ్ గార్డ్స్ అందరూ కూడా దిస్ ఇస్ ఆల్సో వన్ వెరీ వెరీ కమెండబుల్ స్టెప్ ఫ్రమ్ హోమ్ గార్డ్స్. మీరందరూ ఒక్కరోజు శాలరీ కంట్రిబ్యూట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. దీనికోసం ఈ సంవత్సరం 15 మంది హోమ్ గార్డ్స్ ఎక్స్పైర్ అయితే వాళ్ళందరికీ మీరందరూ ఒక్కరోజు వేతనం చొప్పున 6,50,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. అట్లానే 2025 మేలో యాక్సిడెంటల్ గా చనిపోయిన హోమ్ గార్డ్ 683 సిహెచ్ దుర్గాప్రసాద్ గారి కుటుంబానికి 30 lakhs రూపీస్ చెక్ త్రూ ఇన్సూరెన్స్. అట్లనే వాళ్ళ పిల్లలకి చదువు నిమిత్తం 4 లక్షల రూపాయలు, మొత్తం 34 లక్షలు యాక్సిస్ బ్యాంక్ నుంచి అప్రూవ్ చేయించి వాళ్ళకి అందజేయడం జరిగింది. అట్లనే 3 హోమ్ గార్డ్స్ డ్యూటీలో చనిపోతే వారి కుటుంబాల ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఫ్యూనరల్ ఛార్జెస్ ఇవ్వడం, అట్లనే ఫ్లాగ్ ఫండ్ నుంచి కూడా 10,000 రూపీస్ ఏదైతే అమౌంట్ ఉందో అది కూడా అందజేయడం జరిగింది. అట్లనే ఈ డ్యూటీలో చనిపోయిన హోమ్ గార్డ్స్ కుటుంబాల ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియా 5 lakhs ఒక్కొక్కరికి అందజేయడం జరిగింది. ఈ 2025 ఇయర్ లో 2 హోమ్ గార్డ్స్ కి డాటర్ మ్యారేజెస్ అయితే వాళ్ళకి కూడా కొంత 5,000 రూపీస్, దో ఇట్ ఇస్ నాట్ మచ్, వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ 5,000 రూపీస్ వాళ్ళకి గ్రాంట్ చేయడం జరిగింది. 60 మంది హోమ్ గార్డ్స్ ఈసారి కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉండి ఫైనల్ స్టేజ్ కి వస్తే వాళ్ళందరికీ స్టడీ మెటీరియల్ త్రూ సపోర్ట్ ఆఫ్ వన్ ఇన్స్టిట్యూషన్ స్టడీ మెటీరియల్ తీసుకొని వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనిలో బాగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే అందులో 15 మంది హోమ్ గార్డ్స్ సెలెక్ట్ అయ్యారు. 60 మందికి మనం మెటీరియల్ ఇస్తే దానిలో 1/4 15 మంది సెలెక్ట్ అయ్యారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంకా కూడా ఫర్దర్ గా ఆపర్చునిటీస్ వస్తే ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు అపియర్ ఫర్ దీస్ ఎగ్జామ్స్ అండ్ గెట్ సెలెక్టెడ్. సో నేను ఇందాక చెప్పినట్టు మీ సర్వీసెస్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ నో లెస్ కంపేర్ టు ఎనీ అదర్ వింగ్. ఇది అఫీషియల్ గా అప్పుడే అనౌన్స్ చేయొచ్చో చేయకూడదు నాకు తెలియదు. మీ అందరి శాలరీ హైక్ కోసం ఆల్రెడీ ఆనరబుల్ డీజీపీ సార్ హ్యాస్ సెంట్ ఏ ప్రపోజల్. మన అడ్జసెంట్ స్టేట్ లో ఏదైతే శాలరీ హైక్ జరిగిందో ఆ రకంగా మీకు కూడా చాలా రోజులు అయిపోయింది శాలరీ పెంచాలి అని ఆనరబుల్ సీఎం సార్ కి త్రూ ఆనరబుల్ డీజీపీ సార్ ప్రపోజల్ హ్యాస్ గాన్. మేబీ ఒక 4 నెలల్లోనో 6 నెలల్లోనో అది అప్రూవ్ అయ్యి వస్తుంది అనుకుంటున్నాము. వస్తే వీ విల్ ఆల్సో బి వెరీ హ్యాపీ అది జరిగినందుకు. సో మీరందరూ ఆల్రెడీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ రైజింగ్ డే ద్వారా ఐ వాంట్ టు సే వన్ మోర్ టైమ్ దట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మీ సర్వీసెస్ ఇట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ అందజేస్తూ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ లో కానీ బందోబస్తులో కానీ మీ అందరి సపోర్ట్ ఇట్లానే కొనసాగాలని, మీ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎప్పుడైనా వచ్చి నాతో మాట్లాడొచ్చు. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. ఏది ఉన్నా కానీ వీఆర్ ఆల్వేస్ one call away or you can always walk into my room. Thank you. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 63వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించి వారి సేవలను కొనియాడిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్.
కాకినాడ నగరంలో రోడ్లపై తిరుగుతున్న పశువుల వల్ల ఇబ్బందులు, ప్రమాదాల నేపథ్యంలో మున్సిపల్ అధికారుల ప్రత్యేక డ్రైవ్. రోడ్లపై పశువులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని, సిబ్బంది నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించిన మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. జిల్లా వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు. కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. యావత్ భారతదేశానికి దృఢమైన రాజ్యాంగం అందించి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడిన అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.